కర్ణుడు మంచివాడు, కర్ణుడు గురుశుశ్రూషా తత్పరుడు. కర్ణుడికి అస్త్రములన్నీ ఫలించాయనుకోండి, అప్పుడు కర్ణుడు ఇవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాడు? పాండవుల మీద వేస్తాడు. ఇవన్నీ శక్తులు పొంది కర్ణుడు గెలిచాడు అనుకోండి, కర్ణుడు అవుతాడా రాజు? ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు? ఒక్క మంచి గుణం లేని దుర్యోధనుడు అవుతాడు. అప్పుడు అధర్మానికి పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మం నశించిపోతుందా? నశించిపోదా? కర్ణుడికి వచ్చిన పెద్ద సమస్య సంగదోషం. ఇవి కర్ణుడికి ఇస్తే దీని ఫలితాన్ని దుర్యోధనుడు అనుభవిస్తాడు. కాబట్టి కర్ణుడు తన కొరకు కాదు, దుర్యోధనుడి కొరకు వాడతాడు. కాబట్టి ఇవి ఫలించకుండుగాక, ఇవి ఆయన ఎందు చేరకుండుగాక. ఆ శక్తి చేరకపోగా ఆయనకున్నటువంటి పటుత్వం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోవడానికి కారణమైంది. ఒక శాపం వెంట ఒక శాపం, ఒక శాపం వెంట ఒక శాపం తగులుతూ వచ్చాయి. కవచకుండలములు జారిపోయాయి. శక్తి అస్త్రమును పొందిన ఘటోత్కచుడి మీద పడిపోయింది. తల్లి చివరి నిమిషంలో వచ్చి చెప్పింది, నలుగురిని చంపనని చెప్పి ప్రతిజ్ఞ చేసేశాడు. అన్ని కొమ్ముకొచ్చేసాయి చుట్టూ. దానివలన ఏమైపోయిందంటే